నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణగారిన వర్గాలకు పండగ రోజని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ముందుకు తీసుకుపోతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లో కుంతల రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన తెలిపిన సిపిఐ శ్రేణులు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పార్టీలకు అతీతంగా సంబరాలను జరుపుకున్న ఎంఆర్పీఎస్ మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సోదరులు. తల్లిపాలు అమృతం లాంటివి, డబ్బా పాలతో జబ్బుల పాలు. తల్లిపాలు వారోత్సవాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి వెల్లడి. మనం సంపాదించిన దాంట్లో కొంత నిస్సహాయులకు, నిరుపేదలకు అందించడంలో చాలా ఆనందం ఉంటుంది. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి వెల్లడి. జాతీయ మానవహానాడు గోదావరి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఎన్టీపీసీ హెచ్ఆర్ పీఆర్గా సేవలందించి పదవి విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డికి ఘన వీడ్కోలు. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణగారిన వర్గాలకు పండగ రోజని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ముందుకు తీసుకుపోతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేశారని బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం గోదావరికన్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఫోటోలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంచారాన్ని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హైదరాబాద్ కేంద్రంగా మాదిగల విశ్వరూప సభలో ఇచ్చిన హామీ నెరవేరబోతుందని తెలిపారు. అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని చేసిన పోరాటానికి ఒక గొప్ప ప్రతిఫలాన్ని మోడీ సర్కార్ అందించిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎన్ని రోజులుగా నోరు మెదపని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుతుందని విమర్శించారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణ జరపాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయము. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని, సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మరి ఈ పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ పూర్తి దళిత వ్యతిరేకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము కూడా సహకారాన్ని అందించినామని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తప్పకుండా మీరు దళిత సామాజిక వర్గానికి, ఇందులో ఉన్నటువంటి ఉప కులాలకి, అట్టడుగు వర్గాలకి పూర్తిగా న్యాయం జరగాలన్నా, అన్ని ఫలితాలు అందాలన్నా తప్పకుండా మీరు మరి పూర్తిగా సహకారాన్ని ఇప్పుడు అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ వంతు బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉన్నదో అట్టడుగు వర్గాలకి రాజ్యాంగ ఫలాలు అందాలి, అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం పొందాలనేటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా 100కు 100% ఇవాళ అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలి, రిజర్వేషన్లు అందాలి. ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా పొందాలన్నటువంటి సదుద్దేశంతో ఇవాళ ఈ ఎస్సీ వర్గీకరణలో, ఏబిసిడి వర్గీకరణలో పూర్తిగా సహకారాన్ని అందించినటువంటి భారతీయ జనతా పార్టీకి పెద్దలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరు రమేష్, బాణాల స్వామి, గోపగాన్ నవీన్ గౌడ్, గొండపోయిన భూమన్న, వెట్టపల్లి సతీష్ మరియు బీజేపీ నాయకులు సులువ లక్ష్మీనారాయణ, కోమల మహేష్, మచ్చ విశ్వాత్, పిడుగు కృష్ణ, బియ్యాల మహేష్, పెండెం సత్యనారాయణ, రాకేష్, కొమ్మస్వామి, అందే రాజ్ కుమార్, భాస్కర్, సిరివేరు అంజీ, రాజు, శ్రీనివాస్, నరేందర్, అపర్ణ, సంపూర్ణ, పద్మ, జక్కుల ప్రవీణ్, బొంగ మహేష్, ఆకాష్ గౌడ్, రవీందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ లో అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని, మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గుంతలుగా ఉన్న రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లని అన్నారు. కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వాటిని పట్టించుకునే నాదురే కరువయ్యాడని అన్నారు. రామగుండం నగరపాలక సంస్థకు అత్యధిక రెవెన్యూ కల్పించే ప్రాంతం, వ్యాపారానికి ముఖ్య కేంద్రమైన ప్రాంతం. అలాంటి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ లో మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు విఫలమయ్యారని, ప్రస్తుత పాలకులు సైతం విఫలమవుతున్నారని అన్నారు. లక్ష్మీనగర్ లో మాస్టర్ ప్లాన్ వెంటనే అమలులోకి తీసుకొచ్చి ప్రత్యేకమైన నిధులు ఇప్పటికే కేటాయించామని అధికార పక్షాలు చెబుతున్నా అవి పేపర్లకే పరిమితమయ్యాయని అన్నారు. వెంటనే వాటికి ఆమోదం చేసి రోడ్లు పూర్తిగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయనట్లయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి రోడ్లను వెంటనే నిర్మించి ప్రజల ఇబ్బందులను నివారించాలని నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు చేసి గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని సుందరీకరించాలని 1992 నుండి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి 2011లో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఏవైతే రోడ్లు ఉన్నాయో 40 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేసి సుందరీకరిస్తామని నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించినప్పటికీ అప్పుడున్న జనాభా 2.5 లక్షలు కాగా మళ్ళీ 2011లో కూడా సర్వే నిర్వహించి 3 లక్షల జనాభాకు రోడ్ల విస్తీర్ణం ఎంత ఉండాలనేది ఒక మ్యాప్ గీసి దాన్ని ప్రకటించడం కూడా జరిగింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు దాన్ని ఏదైతే డిజైన్ ఉన్నదో దాన్ని అమలు పరచకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, పాలకులు కానీ పట్టించుకోకపోవడము గర్హనీయమని మేము సిపిఐ ద్వారా ఖండిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మాటెటి శంకర్, మడికొండ బోదెమ్మ, శనికరపు చంద్రశేఖర్, మార్కపురి సూర్య, రేణుకుంట్ల ప్రీతం, ఎర్రల్ రాజయ్య, ఆసాల్ నవీన్, అబ్దుల్ కరీం, చిలుముల రాజయ్య, గంగారపు చంద్రయ్య, చెర్రిపోతుల దేవయ్య, జగదీశ్వర్, జైపాల్ రెడ్డి, రోంటాల లింగయ్య, బి విజయ, తిరుమల, రేణుక, రాజమ్మ, రాధమ్మ, మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పార్టీలకు అతీతంగా ఎంఆర్పీఎస్ మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సోదరులు గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సోదరులు ముందుగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఖని చౌరస్తాలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల మాదిగల ప్రజాప్రతినిధులు, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో
మాదిగలు చేసిన పోరాటం ఫలించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ జాతిలోని 59 ఉపకులాల్లో పండగ వాతావరణం ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఒకటే చేయంగా మాదిగలకు మాదిగ అంటే ఎస్సీ కులాల్లో ఉండే వాళ్ళే ఎంత అవమానం చేసిర్రో మొత్తం యావత్ ప్రపంచమంతా తెలుసు. మాదిగోళ్ళను హరిజనులని, ఇంకో కులంలో వాళ్ళు ఎస్సీలని, ఇట్లా అనునిత్యము ఇబ్బందులకు పాలు గురి చేసి ఇంకా కూడా గురి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో 30 సంవత్సరాల నుంచి సాధించలేనటువంటి విషయాన్ని శ్రీ మందకృష్ణ గారు కాలుకు బట్టగట్టకుండా అన్ని రాష్ట్రాలు పర్యటించి అందరినీ ఏకస్తులను చేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకస్తులను చేసి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా అది ఒక న్యాయ పోరాటం చేయాలనే దిశకు వచ్చి సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఫలితమే ఇవాళ మొత్తం అన్ని పరిశీలించి 7 జడ్జీలో ఉన్న అది ధర్మాసనము 6 జడ్జీలు ఏకపక్షంగా ఇది న్యాయమైన సమస్య అని తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం మూలాన ఇవాళ అన్ని రాష్ట్రాలలో దేశంలో ఉన్న అన్ని 28 రాష్ట్రాలలో ఈ యొక్క పథకము మన పిల్లలకు మనకు రాకపోయినా పర్వాలేదు, మన ఉపకులాల పిల్లలకందరూ కూడా వర్తించే విధంగా, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ మాదిగ ఉపకులాలకు సీట్లు ఒక్కడే పార్టీకి ఒకటే కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడం ఇది అన్యాయమైన విషయం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అన్ని పార్టీలు ఈ ఏబిసిడి వర్గీకరణ ఆధారంగా చేసుకొని మీరందరూ కూడా మాదిగ ఉపకులాలకు రావాల్సిన హక్కులను వచ్చే విధంగా సీట్లు వచ్చే విధంగా వివరించాలని వాళ్ళకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో యావత్ జాతి కూడా మాదిగ జాతి గర్వించదగ్గ రోజు ఈరోజు. ఏదైతే తెలంగాణలో పుట్టిన ఉద్యమ కిరీటం మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఎంతోమంది తనతోటి ఉండి కూడా వెన్నుపోటు పొడిచినా కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఏదైతే ఆ రోజు రిజర్వేషన్లు అమలు చేయాలి, ఈ భారతదేశంలో బీసీలకు కూడా ఏబిసిడి అని రిజర్వేషన్ ఎట్లయితే ఉన్నదో దళిత జాతికి కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలి. నా జాతి బిడ్డలు అనేక మంది వెనుకబడిపోతూ ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో విద్యలలో అన్ని అవకాశాలు రావాలని చెప్పేసి మరి ఆ దాని మేరకు ఏదైతే వారు నమ్ముకున్న ఆశయానికి సంబంధించినటువంటి నాకు వర్గీకరణే లక్ష్యం అనేటువంటి దానిలో భాగంగానే మరి ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం అనేటువంటిది దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాజీపేట లింగయ్య, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోండ్ర శంకర్, జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ కోటేపల్లి దుర్గాప్రసాద్, వడ్లూరు శ్రీనివాస్, గోరి రమేష్, వడ్డేపల్లి శంకర్, తిప్పరపు శ్రీనివాస్, ఇరువురాళ్ల సంతోష్, ఉప్పలేటి పర్వతాలు, రజనీకాంత్, పల్లెబాబు, దాసరి ఎల్లయ్య, ఉపకులాల నాయకులు గురుమూర్తి, కళ్యాణి, సింహాచలం, పేరుక నెహ్రూ, దుర్గా, కన్నూరు ధర్మేందర్, సండే కుమారస్వామి, రోడ్డ సంపత్, చిలుమల వెంకటస్వామి, పల్లె లింగయ్య, రాస్తపల్లి రవికుమార్, మంద రవికుమార్, చిలుక చంద్రమౌళి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతం లాంటివని డబ్బా పాలతో జబ్బులు పాలవడమేనని గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గోదావరికని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హేమబిందు సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాళ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ మేరకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను నాటక రూపంలో ప్రదర్శించారు. తల్లిపాలు పట్టించిన వారి బిడ్డ ఎలా ఆరోగ్యంగా ఉందో, డబ్బా పాలు పట్టించిన బిడ్డ ఎలా అనారోగ్యం పాలైందన్న విషయాలను తెలియజేస్తూ నాటకం రూపంలో గర్భిణీ స్త్రీలకు తల్లులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి తప్పకుండా తల్లిపాలను అందించాలని కోరారు. డెలివరీ తర్వాత వచ్చే మొదటి 3 రోజులు ముర్రుపాలు అమృతంతో సమానమని, బిడ్డలకు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ ముర్రుపాలు దోహదపడతాయని తెలిపారు. ఆ సందర్భంగా మన గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. మన ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు మేడం మరియు సూపరింటెండెంట్ డాక్టర్ దయాళ్ సింగ్, ఆబ్స్టెటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, నర్సింగ్ ఆఫీసర్స్, ఆశా, అంగన్వాడీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడుకొని మనము ఈ వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రోజు ఒక కార్యక్రమం అనేది ప్లాన్ చేశాము. ఈరోజు ప్రోగ్రాంలో మటుకి వాళ్ళకి తల్లులకి, తల్లి వెంబడే కాన్పైన వాళ్ళకి, కడుపుతో ఉన్న వాళ్ళు, కాన్పైన వాళ్ళు వెంబడి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు, అటెండర్స్, తర్వాత తల్లులు వీళ్ళందరికీ కూడా అవగాహన అనేది పెంచుతున్నాము. లేదా నేను ఇచ్చే పాలు సరిపోతున్నాయా లేదా, నా బిడ్డ కడుపు నిండుతుందా లేదా అనే ఒక ఆందోళనలో ఆ తల్లి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పెద్దవారు కావచ్చు, పక్కన ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కానీ తల్లిని ఎప్పుడు కూడా నీ పాలు బాగాలేవు, నీ పాలు మంచిగా లేవు, పక్కకు ఉన్న వాళ్ళు చూడు ఆ బిడ్డ ఎంత హెల్తీగా ఉంది, ఆ తల్లికి ఎంత మంచిగా పాలు వస్తున్నాయి, నీ పాలు సరిగ్గా లేవు అనే మాటల ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఖచ్చితంగా మొదటి 4 రోజులు తక్కువగానే వస్తాయి పాలు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ఆహారం కనుక తల్లి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆమెకు కూడా మంచి పాలు వస్తాయి. మంచి పాలు, చెడ్డ పాలు అనేవి తల్లిలో ఉండవండి, మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి యొక్క మానసిక పరిస్థితిని ఇబ్బంది పెట్టకుండా కుటుంబం మొత్తం. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పర్యవేక్షకురాలు డాక్టర్ అరుణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వర్మశ్రీ, పీడియాట్రిక్ డాక్టర్లు ఏ శిరీష, రాజీవ్, పి శిరీష, వివిధ విభాగాల డాక్టర్లు, నర్సింగ్, ఆశా, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అటెండర్లు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్. మనం సంపాదించిన దాంట్లో కొంత నిస్సహాయులకు, నిరుపేదలకు అందించడంలో చాలా ఆనందం ఉంటుందని TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి తెలిపారు. TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి జన్మదిన సందర్భంగా TBGKS R1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో శుక్రవారం గోదావరికని గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్యాకెట్ మనీని అందజేశారు. ఈ మేరకు పిల్లల నడుమ మిరియాల రాజిరెడ్డి జన్మదిన కేకును కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకెట్ మనీ అనేది చిన్నారుల కళలో ఒక ఆనందాన్ని నింపుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలైన ప్రైవేట్ పాఠశాలకు దీటుగా వస్తున్న గాంధీ పార్క్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉన్నతులుగా ఎదగాలని కోరారు.
మీకు చెప్పిన సార్ను చాలా బాగా చెప్పిండు, మంచిగా చదివించిన పిల్లలు బడి మంచి బడి అని అంటారు. మీరు చదువుకోకపోయినా సార్ మంచిగా చేయకపోయినా సార్లనే తింటా అంటారు, చక్కగా చూస్తే కాకపోయినా అని. మీరు సార్కి మంచి పేరు తెస్తారా లేదా? దేవాలంటే ఏం చేయాలి? 13 మంది కాదు, మేము మళ్ళీ వచ్చే సంవత్సరంలో మీరు 6వ తరగతి పోయినప్పుడు మళ్ళా రాజిరెడ్డి అన్న బర్త్డే దగ్గరికి మేము వస్తే మీరు కనీసం 50 మంది అన్న, ఇప్పుడు 60 మందిలో 30 మంది అన్న మేమందరం 80% మార్కులు వచ్చినాయని చేస్తే డెఫినెట్గా మీకు ఆ రోజు ఈ గాంధీ ఫౌండేషన్ తరఫున ఎంత ఇస్తానో అంత రెట్టింపించుకోవడం జరుగుతుందని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. దానికి రెట్టింపు ఒకవేళ అది మీ మీద ఆధారపడలేదు, మీరు 30 మంది ఎత్తాలి అప్పుడు చేయి, అది కండిషన్. ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే 32 మంది అబ్బాయిలు ఉంటే 30 మంది అమ్మాయిలు ఉన్నారు ఈ క్లాసులో. అంటే పోటీ పడి ఎట్లయితే చదువుతున్నారో మిమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులు బాగా కష్టపడే మిమ్మల్ని బడికి పంపుతారు. మీరు ఇది మర్చిపోవద్దు. మీ అమ్మ నాన్న పడే కష్టాన్ని దూరం చేయాలంటే మీరు మంచిగా చదవాలి, చదువుకుంటేనే బాగుపడతారు. మీకు విజ్ఞానం వచ్చినా తెలివి వచ్చినా మీరు ఏది చేయాలన్నా భవిష్యత్తు మీ చేతుల్ని ఆధారపడినది. ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ, టీబీజీకేఎస్ నాయకులు చెల్పూరి సతీష్, దోట శాషగిరి, పల్లె సురేందర్, మచ్చ దేవేందర్, హెచ్ఎం రాంబాబు, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ హెచ్ఆర్ పిఆర్గా 39 సంవత్సరాలుగా సేవల నుంచి పదవి విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డికి శుక్రవారం ఎన్టీపీసీ ఉద్యోగులు బంధువులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని జ్యోతిక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకల్లో తోటి ఉద్యోగులు, బంధువులు, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొని శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ గోదావరికని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మాదిగ సోదరులు సంబరాలు జరుపుకున్నారు. గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్పొరేషన్ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ మాదిగలంటే చిన్నచూపు చూస్తున్న కారణంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి మాదిగలకు పార్టీలో అవకాశం కల్పించి ఒక గుర్తింపునిచ్చారని అన్నారు. మాదిగల కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం కృషి చేసిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ అని తెలిపారు. మందకృష్ణ మాదిగ పోరాటాల కారణంగానే నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుంచి పోరాట యోధుడు మందకృష్ణ అన్న మాదిగకు 80 లక్షల మంది మాదిగలంతా కలిసి ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి 7 ధర్మాసనంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ను చేయాలి అని ఇచ్చినటువంటి తీర్పుకు మేమందరం కలిసి కూడా ఎంతో సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. ఆనాడు 70 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు కూడా మేము మాదిగలంటే మమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి సమయంలో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆనాడు అరందోచీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని మమ్మల్ని గుర్తించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. కానీ ఈరోజు 30 ఏళ్ళు మేము కష్టపడితే మాకు ఈ జాతికి ఆనాడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ ఉన్న ప్రజలంతా కలిసి అందరూ సంతోషపడతా ఉన్నారు. కానీ మీరు మాత్రము దీన్ని మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పని మాల సోదరులు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పిరెడ్డి పర్వతాలు, వడ్లూరు శ్రీనివాస్, జిల్లా నాయకులు బచ్చల రజనీకాంత్, కండే కుమారస్వామి, పులిపాక శ్రీహరి, ఋషిపాక సంతోష్, చిటికెల రాజలింగు, కలవల రాజమౌళి, గుండారపు రవి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ ముందు భాగా నుండి పోరాడుతుందని మినిమం వేజ్ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోదావరికన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో RG1 వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ రామగుండం రీజియన్, భూపాలపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం రీజియన్ పరిధిలోని 4 ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో సెంట్రల్ నాయకులు, బ్రాంచ్ నాయకులు, పిట్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి ఏరియాలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా కార్మికులు ఎదుర్కొన్న ముఖ్య సమస్యలపై మాట్లాడారు. అంతేకాకుండా కార్మికులకు సంబంధించిన పెర్క్ పై ఇన్కమ్ ట్యాక్స్, సొంత ఇంటి కల, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, యూనియన్ బలోపేతం చేసేందుకు తీసుకునే నిర్ణయాల వంటి కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి, కంపెనీకి అందరినీ మీరు 2025లో 2028లో ఇదే పరిస్థితి కొనసాగితే మన కంపెనీ కేవలం 35 మిలియన్ల అంటే మీ ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ అన్ని కూడా ఫెయిల్ అయినవి. కేసీఆర్ చెప్పడానికి అవకాశం ఉంది, బీజేపీ చెప్పడానికి అవకాశం. అయ్యా దాన్ని నిలబెట్టుకుని మాకు కొత్త ముక్కలు ఉన్నట్టు ఒక ముఖ్యమంత్రి ఆదేశం మేరకు, శ్రీధర్ బాబు గారి సలహా మేరకు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్, జనరల్ సెక్రటరీ అక్రమ్, వైస్ ప్రెసిడెంట్ గెట్టి శంకర్రావు, వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్, సెంట్రల్ క్యాంపెనింగ్ ఇన్ఛార్జ్ వికాస్ కుమార్ యాదవ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, మైనింగ్ స్టాఫ్ నాయకులు తిరుపతి రాజు, సెంట్రల్ నాయకులు భీమరావు, ఫెడరేషన్ నాయకుల ద్వారా RG2 వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి, RG3 వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మంతమరి వైస్ ప్రెసిడెంట్ దేవి బొమ్మయ్య, భూపాలపల్లి వైస్ ప్రెసిడెంట్ జోగా బుచ్చయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, పల్లూరు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు శేషారత్నం, మహిళా నాయకురాలు శారద, సుశీల, సెంట్రల్ సెక్రటరీ పోచయ్య, లింగమూర్తి, మల్లికార్జున్, తిరుపతి రెడ్డి, కుమారస్వామి, గంగాధర్, శ్రీనివాస్, నాగరాజు, జగన్మోహన్, ఎదిలాపురం శ్రీనివాస్, నర్సయ్య, సాగర్, గంగాధర్, ఆంజనేయులు, మండ రమేష్, పొట్ట రమేష్, తిరుపతి యాదవ్, సమ్మయ్య యాదవ్, దశరథం, నవీన్, సత్యనారాయణ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తమ డివిజన్లో కార్పొరేషన్ అధికారులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి కన్నూరు సతీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రామకొండ మున్సిపల్ కార్పొరేషన్లోని కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల 20వ డివిజన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త ఆటో ట్రాలీ జూలై 25వ తేదీ నుంచి రిపేర్ పేరిట రావడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. అసలే వర్షాకాలం అవడంతో దోమల వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమవుతున్న అధికారుల తీరు సిగ్గుచేటని, చెత్తకు రామగుండం పట్టణంలో 4 డివిజన్లకు ఒక్కటే ట్రాక్టర్, ఆ ట్రాక్టర్కు సెల్ఫ్ లేదని సుమారు సంవత్సర కాలం అయిందన్నారు. ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే 100 సార్లు కార్పొరేటర్లు చెప్పాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యలను ఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా సమీక్షలు చేసినా కార్పొరేషన్లో ఎలాంటి మార్పు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై కూడా నిరసన చేపట్టాల్సి రావడం బాధాకరమని అన్నారు. మున్సిపల్ అధికారుల
నిర్లక్ష్యానికి నిరసనగా 20 డివిజన్ ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా చాలా సందర్భాలు రామగుండం పట్టణంలో 4 డివిజన్లు ఉంటాయి. ఒకే ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్కు సెల్ఫ్ లేదు, మరో ట్రాక్టర్ కావాలని కోరడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పిన సమావేశాల్లో స్వయంగా వివరించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా మొన్న గత 20 నెల రోజులుగా ఆటో ట్రాలీలు కూడా రావడం లేదు. ఆటో ట్రాలీ రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు. నెల రోజులుగా చెత్త సేకరణ కూడా నిలిచిపోయింది. అసలే వర్షాకాలం. గతంలో మెమరాండంలో కూడా ఇవ్వడం జరిగింది. మెమరాండంలు ఇచ్చినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సిగ్గుచేటు. అధికారులు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద ఏదో ఫ్యాక్టరీలు కట్టమనట్లేదు, విపరీతమైన లక్షల కోట్లాది ఫండ్ ఇవ్వమనట్లేదు. కేవలం డివిజన్ ప్రజలకు కావాల్సినటువంటి చెత్త సేకరణ శానిటేషన్ విభాగంలో కానీ, మోరీలు నీట్ చేయడం కానివ్వండి, చెత్త సేకరించడం కానివ్వండి, లైట్లు కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైన ఈ మౌలిక సదుపాయాలలో విఫలమైనటువంటి మున్సిపల్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, పూర్తి స్థాయిలో మరి మున్సిపల్ అధికారులు విఫలమైన కనుక ఈ రోజుకి కూడా 24 గంటల సమయం గడిచేలోపు మీరు మా సమస్య పరిష్కరించాలన్నా కూడా వారు నిర్లక్ష్యం వహించడానికి నిరసన ఇక్కడ ధర్నా ఏర్పాటు చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ సప్తగిరి కాలనీలోని హజరత్ తాజుద్దీన్ బాబా దర్గాలోని గురుసు ప్రారంభోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా 102వ వరుస సందర్భంగా సప్తగిరి కాలనీ దర్గాలో నిర్వహించిన వరుస కార్యక్రమంలో మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. హజరత్ తాజుద్దీన్ బాబా, హజరత్ మరియమ్మ సాహెబ్, హజరత్ చోటా బాబా దర్గాలను దర్శించుకున్నారు. జాతీయ మాలమహానాడు గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో భారత ఉన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం పట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చిందని, ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా నడవడమే కాకుండా భారత రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. దళితులను విభజించి పాలించు అనే సామ్రాజ్యవాదానికి అనుగుణంగా ఉందన్నారు. దళితుల ఐక్యతను అవరోధంగా ఉందని, దీన్ని మానలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్పు పాఠాన్ని కూడా చూడకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా ఉద్యమించాలని, జాతీయ మాలమహానాడు గోదావరిఖని శాఖ నేను చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసం 7 జస్టిస్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు ఆమోదం తెలుపుకోవచ్చని ఇచ్చింది. 341 ఆర్టికల్ రాజ్యాంగబద్ధమైన విధానానికి తూర్పుకొచ్చే విధంగా వీళ్ళ తీర్పున్నది. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగు నిర్ణయాలు తీసుకుంటామని అనగానే రేవంత్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తామని ఆయన వ్యాఖ్యలకు నిరసనగా తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో అక్కడున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు పిట్టల వెంకటి, ప్రధాన కార్యదర్శి నంది నగేష్, ఎరుకుల లింగమూర్తి, నూకల మొండయ్య, దాసరి రామస్వామి, కొండా కుమార్, ఎరుకుల లక్ష్మణరావు, దాసరి రమేష్, శీలం వెంకటి, నంది నగేష్, సోగాల వెంకటి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. గౌడ జాతీయ సమ్మేళనానికి భోపాల్ బయలుదేరిన మోకుదెబ్బ జాతీయ కమిటీని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం గౌడ్, రాష్ట్ర నాయకులు బాలసాని స్వామి గౌడ్ కు సన్మానించారు. ఆగస్టు 3-4న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ రోడ్లో గల RNM LMCT విశ్వవిద్యాలయం సెమినార్ హాల్లో జరిగే గౌడ జాతీయ సమ్మేళనం కోసం
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాకుల సిద్దిరాములు గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్లతో పాటు పలువురు తెలంగాణ జిల్లాల అధ్యక్షులు వెళ్లడం జరిగింది. మోకుదెబ్బ జాతీయ నాయకులను కలిసిన జిల్లా నాయకులు రామగుండం రైల్వే స్టేషన్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బెందే నాగభూషణ గౌడ్, రాష్ట్ర నాయకులు బాలస్వామి స్వామిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రవిగౌడ్, జిల్లా నాయకులు వడ్లకొండ మహేందర్ గౌడ్, గౌడ జన పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా పుణ్యకార్యానికి పూనుకొని కొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు నల్గొండ నిర్మల తన పిల్లలు. నల్గొండ రిషిత రూతిక పుట్టినరోజున అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు జరిపించారు. ఈ సందర్భంగా వారి అమ్మ నిర్మల మాట్లాడుతూ అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని, అనాథ పిల్లలకు మాకెవరూ లేరనే భావన తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బుర్రా గంగమ్మ, కొమరయ్య, బుర్రా సదయ్య, బుర్రా రజిత, అజయ్, అభిలాష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణగారిన వర్గాలకు పండగ రోజని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ముందుకు తీసుకుపోతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లో కుంతల రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన తెలిపిన సిపిఐ శ్రేణులు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పార్టీలకు అతీతంగా సంబరాలను జరుపుకున్న ఎంఆర్పీఎస్, మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సోదరులు. తల్లిపాలు అమృతం లాంటివి, డబ్బా పాలతో జబ్బుల పాలు. తల్లిపాలు వారోత్సవాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి వెల్లడి. మనం సంపాదించిన దాంట్లో కొంత నిస్సహాయులకు, నిరుపేదలకు అందించడంలో చాలా ఆనందం ఉంటుంది. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి వెల్లడి. జాతీయ మాల మహానాడు గోదావరి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఎన్టీపీసీ హెచ్ఆర్ పిఆర్గా సేవలందించి పదవి విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డికి ఘన వీడ్కోలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.